Naga Sudhir Kumar. Good evening, sir. You are doing a great job. My question is Varaxilum Indium tablets and pomegranate juice with peel. Both are interrelated or either one should be taken. భయ్యా ఇక్కడ వరాక్సిలియం ఇండికమ్ అనేది ఫ్యూరిన్ ఇన్హిబిటర్, పోమగ్రానేట్ పీల్ జ్యూస్ అనేది 3CL Pro ఇన్హిబిటరు. కాకపోతే పొంకాలిన్కి కొంత TMPRSS2 ఇన్హిబిట్ చేసి అంటే బ్రామెక్సైన్ లాగా కొంచెం పనిచేసే అవకాశం ఉంటుంది, కానీ డాకింగ్ స్కోర్ సరిపోద్ది దానికి. కాబట్టి పోమోగ్రానేట్కి వరాక్సిలియం ఇండికమ్కి సంబంధం లేదు. అది గేట్ నెంబర్ 2 ఫ్యూరిన్ క్లీవేజ్ సైటు అవ్వకుండా ఆ ఫ్యూరిన్ ఇన్హిబిట్ చేస్తుంది, వరాక్సిలియం దానికి పనిచేస్తుంది. కాదు వరాక్సిలియం ఇండికంలోనే బైకాలిన్ అని ఉంటుంది, బైకాలిన్ చేరిన్ అని ఉంటాయి. ఇవి మళ్ళీ ఫ్యూరిన్ ఇన్హిబిటర్లా కాకుండా వరాక్సిలిన్ ఏ ఫ్యూరిన్ ఇన్హిబిటర్లా ఉపయోగపడుతుంది. ఈ బైకాలిన్ చేరిజిన్ ఇవి 3CL Pro ఇన్హిబిటర్లా కూడా పనిచేస్తాయి. అంటే గేట్ నెంబర్ 6 గేట్ నెంబర్ 2 రెండు బ్లాక్ చేయడానికి వరాక్సిలియం ఇండికమ్ సప్లిమెంట్స్ పనికొస్తాయి. అట్లాగే పోమోగ్రానేట్ జ్యూస్ అటు 3CL Pro ఇన్హిబిట్ చేస్తుంది, ఎలాజిక్ యాసిడ్, పొంకాలిన్, గ్యాలిక్ యాసిడ్. అట్లాగే వైరస్ క్లియర్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుందని చెప్పి స్టడీస్ ఉన్నాయి. కాబట్టి వైరల్ క్లియరెన్స్లో కూడా పిల్లలు పుట్టకుండా ఆపటమే కాదు, వైరల్ క్లియరెన్స్లో కూడా బెనిఫిట్ ఉంది అని చెప్పి మనం పోమోగ్రానేట్ పీల్ జ్యూస్ వాడుతున్నాం, PP ఎక్స్ట్రాక్ట్స్ అంటాం. ఓకే, మెంతులు ఎలా పని చేస్తాయో పర్టికులర్గా చెప్పగలరా? స్వార్థై. మెంతులు రెమ్డెసివిర్ ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తాయి. RDRP ఇన్హిబిటర్ అంటారు. RDRP అనే ఎంజైమ్ని ఏదెళ్ళి లాక్ చేసుకొని దాని ప్రొడక్షన్ ఆపితే, దాన్ని వైరస్కి అందకుండా చేస్తే, RDRP అవైలబుల్ లేకపోతే దానికి రీప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ దొరకదు. ఎప్పుడైతే ఆ లింకులు దొరకవో దానికి, అది పిల్లలు అంగవికలుగా పుడటం లేకపోతే అసలు పుట్టకపోవటం, పనికిరాని సైన్యం తయారై తొందరగా వ్యానిష్ అయిపోవడం జరుగుతుంది. దానికోసం రెమ్డెసివిర్ చేస్తున్నాం. రెమ్డెసివిర్లో ఉన్న వెక్లూరి అనే దానికి డాకింగ్ వాల్యూ 8.5 RDRPకి, మెంతులకి 9.8. దానికంటే దీనికి డాకింగ్ వాల్యూ ఆ ఎంజైమ్ని బంధించగలిగే శక్తి ఉంది. కాబట్టి మెంతులు అలా పనిచేస్తాయని చెప్పి మనం చెప్తున్నాం. ఇట్స్ ఏ RDRP ఇన్హిబిటర్. దాంట్లో ఉన్నటువంటి ఫెనుగ్రీకిన్. ఈ డాకింగ్ వాల్యూకి సంబంధించి నా ప్రీవియస్ పోస్ట్లకి వెళ్తే వేటికి ఎంత డాకింగ్ వాల్యూ ఉన్నాయో ఒక పోస్ట్ కూడా ఉంది. ఆ లింక్ ఓపెన్ చేసుకొని ఒక 80 పేజీలు ఏముంటుంది, చదువుకుంటే అర్థమైపోతుంది. కెన్ ఐ యూజ్ మెంతులు డైలీ యాజ్ ఏ ప్రివెంటివ్గానే వాడమని చెప్తున్నామండి. కాకపోతే హార్ట్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, ప్రెగ్నెంట్స్, 2 years బిలో బేబీస్, ఇటువంటి వాళ్ళు ఏంటంటే కానీ వాడండి. మ్యాక్సిమం పీపుల్ 95% పీపుల్కి ఇష్యూస్ ఉండవు. ఏమన్నా వాళ్ళకి మెంతులు ఓన్లీ ఐఎమ్ పాజిటివ్. మెంతుల గురించి చెప్పానండి. ప్రివెంటివ్ కూడా పాజిటివ్ అని అవసరమే లేదు, ప్రివెంటివ్ కూడా వాడచ్చు. షుగర్ వ్యాధి లేని వాళ్ళు మెంతులు తీసుకుంటే షుగర్స్ తగ్గుతాయా? మ్యాక్సిమం పీపుల్కి ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మన బాడీ అప్ అండ్ డౌన్స్ని సెట్ చేసుకునే కెపాసిటీ మనకు ఉంటుంది. రేర్ పీపుల్ ఎవరికన్నా ఇబ్బంది ఉంటే షుగరు ఒక చాక్లెట్ నోట్లో ఉంచుకోండి. అటువంటిది ఏదైనా ఇబ్బంది వస్తే అమ్మట్లో అది నోట్లో వేసుకోండి, ఇమీడియట్గా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం నుంచి డోస్ తగ్గించుకోండి. అప్పటికే ప్రాబ్లం వస్తే డిస్కంటిన్యూ చేయండి. ఆల్టర్నేటివ్ చూద్దాం. ఆల్టర్నేటివ్ ఏం లేదు, ఫస్ట్ టైం తెప్పించుకోండి. ఫస్ట్ టైం లేకపోతే గోంగూర పూలో అవి తెప్పించుకోండి. ఇదే పని అవి కూడా చేస్తాయి. కాకపోతే డబ్బులు ఖర్చు అవ్వకుండా ఇంట్లో ఉన్నాయి అని చెప్పి సింపుల్గా ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని చెప్పి మెంతులు చెప్తున్నాం. RDRP ఇన్హిబిటర్లు బోల్డ్ ఉన్నాయి ఇంకా ఫుడ్స్లో. బెస్ట్ అవైలబుల్ అని చెప్పి మెంతులు చెప్తున్నాం. అది మీ బాడీకి పడలేదా, నెక్స్ట్ ఆల్టర్నేటివ్కి వెళ్దాం.
ఫస్ట్ అయినా, లేకపోతే హిబిస్కస్ శబ్దారిఫా, గోంగూర టీలు. సార్ శబ్దారిఫా ఆన్లైన్ డెలివరీ లేదు, ఎర్ర గోంగూర పువ్వుల్ని ఎండబెట్టి తీసుకోవచ్చా? శుభ్రంగా సార్, వాళ్ళు కూడా చేసేది అదే పని. సమ్మర్లో వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి. లాస్ట్ ఇయర్ నేను అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ అయితే నేను అయ్యే స్టార్ట్ చేశాను. రోజుకో 5 పువ్వులు తినండి సరిపోతుంది. ఎర్ర గోంగూర పువ్వులు రోజుకో 5 తినండి సరిపోతుంది. ఎండబెట్టుకుంటే బూజు పడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఆ బూజు లేకుండా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోగలిగితే చేసుకోండి. అదే వీళ్ళైతే ఆ ప్రాబ్లం రాకుండా వాళ్ళ టెక్నిక్స్తో చేస్తారు. మనం ఇంటికాడ చేసినప్పుడు ఏంటంటే, లాస్ట్ టైం నేను ట్రై చేశా, బూజు పట్టాయి, మళ్ళీ పారేసా. సార్ ప్లీజ్ సజెస్ట్ ఎనీ ఆల్టర్నేటివ్ ఫర్ బ్రామెక్సైన్ ఎలిక్సిర్ సిరప్ బికాజ్ ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్. సార్ బ్రామెక్సైన్ ఎలిక్సిరు ఇప్కా ల్యాబ్ ఒకటే వాడాలని లేదు. బ్రామెక్సైన్ ఎనీ బ్రాండ్ వాడచ్చు, కాకపోతే ప్యూర్ వాడండి అని చెప్తున్నాం. బ్రామెక్సైన్ అంటే బ్రామెక్సైన్ కెమికల్ కాంపౌండ్ నేమ్, దానికి ఆల్టర్నేటివ్ ఉండదు. బ్రామెక్సైన్ కాంపౌండ్కి ఆల్టర్నేటివ్ ఉండదు. అది మాత్రమే TMPRSS2ని విత్ లో సైడ్ ఎఫెక్ట్స్తో ఇన్హిబిట్ చేయగలుగుతుంది. దానికి ఆల్టర్నేటివ్ అనేది ఉండదు. కాకపోతే కాంబినేషన్లు మెడికల్ షాపుల్లో దొరుకుతున్నాయి. కాంబినేషన్లు ఎమర్జెన్సీ పర్పస్లో వాడుకోండి. అది 2 days మాత్రమే. ఎందుకంటే దాంట్లో టెర్బిటలైన్ లేదా గోవాఫిన్ అని ఇట్లా మత్తు కలిగించే ఉంటాయి. ఆ మత్తు వల్ల ఏంటంటే 2 days మించి వాడితే మత్తు ప్రాబ్లమ్స్ వస్తాయి. మనమేమో ఇక్కడ 15 రోజులు వాడాల్సి వస్తుంది ఒక్కోసారి. కాబట్టి నెగిటివ్ వచ్చిన దాకా వాడాలి. కాబట్టి అటువంటి ఎమర్జెన్సీ పర్పస్లో ఒక 2 days ఇది దొరికేదాకా వాడండి తప్ప వేరే ఎక్కువ రోజుల మటుకు కాంబినేషన్లు వాడద్దు. సార్ దగ్గుకు మందు చెప్పండి. సార్ బ్రామెక్సైనే దగ్గు మందు సార్, మళ్ళీ దగ్గుకు మందు ఎందుకు? బ్రామెక్సైన్ ఉంది కదా, అదే దగ్గు మందు. అది దగ్గు మందు కింద పనిచేస్తుంది, ఒక గేట్ కాపలా కింద కూడా పనిచేస్తుంది. మళ్ళీ సపరేట్ దగ్గు మందు అవసరం లేదు మన దాంట్లో. సార్ బ్రామెక్సైన్ మందు దొరకకపోతే వస పౌడర్ వాడవచ్చా? సార్ బ్రామెక్సైన్ వస నుంచి ఎక్స్ట్రాక్ట్, దాని రా మెటీరియల్, బేసిక్ రా మెటీరియల్ వస నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు, ఒక ఆల్కలాయిడ్. దాని తర్వాత మళ్ళీ ఫార్మాలో డిఫరెంట్ రియాక్షన్స్ చేసి దాన్ని బ్రామెక్సైన్ కింద మారుస్తారు. అట్లా అని చెప్పి వస తాగితే బ్రామెక్సైన్ ఎఫెక్ట్ ఉండదు. అయితే అది బ్రామెక్సైన్ మటుకు వస నుంచే రా మెటీరియల్ తీసుకొని తయారు చేస్తారు. బట్ వస బ్రామెక్సైన్ మటుకు ఒకటి కాదు. Varaxilum indicum is an alternative, sir, because we are not able to get it in Gulf. Varaxilum indicum రెండో గేట్ల దగ్గర, ఫస్ట్ గేట్ దగ్గర బ్రామెక్సైన్ కాపలా పెడితే రెండో గేట్ దగ్గర వరాక్సిలియం ఇండికం, అట్లాగే 5వ గేట్ దగ్గర వరాక్సిలియం ఇండికంలో ఉన్న బైకాలిన్ని కాపలా పెడతాం. ఫ్యూరిన్ ఇన్హిబిటర్కి లోయెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వరాక్సిలియం ఇండికమే బెటరు, దానికి ఆల్టర్నేటివ్ లేదు. సార్ మెంతులు పౌడర్ చేసుకొని తినవచ్చా? సార్ ఏం చేసుకుని అయినా తినవచ్చు, కాకపోతే పౌడర్ చేసుకుంటే షేడ్ ఎక్కువైపోద్ది. మెంతులు వరకు నానబెట్టుకుంటే ఏదో నీళ్ళలో కొంత వస్తాయి, మెంతబడి నోట్లో వేసేసుకుంటే పెద్ద షేదు నోటికి తెలియదు. పౌడర్ చేసుకుంటే షేడ్ ఎక్కువైపోద్ది. మీకు రెండిట్లో ఏది నచ్చితే చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఆ కాసిని నోట్లోకి వెళ్తే చాలు. కిడ్స్కి మెంతులు వాటర్ తాగించవచ్చా? చూడండి, వాళ్ళకి ఎలర్జీస్ ఏం లేకపోతే కొంచెం కొంచెం స్టార్ట్ చేయండి. ఎలర్జీస్ ఏం లేకపోతే తాగించండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఏంటంటే వాళ్ళకి NLR రేషియో బెనిఫిట్ ఉందండి, కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం రాదు. ఇన్ఫెక్ట్ అయినప్పుడు బ్రామెక్సైన్ 2 to 5 years అయితే 2.5 ml పొద్దున, 2.5 ml సాయంత్రం వేస్తే సరిపోతుంది. మిగతాయి వాళ్ళకి అంత అవసరం రాకపోవచ్చు. నిజంగా అవసరం వచ్చిన రోజు నేనే చెప్తాను. కిడ్స్ గురించి అయితే ఎక్కువ వర్రీ అవ్వకండి, వాళ్ళకేం ప్రివెంటివ్ ఏం మీరు ఎక్కువ కష్టపడే అవసరం లేదు. వచ్చినప్పుడు కాంటాక్ట్ చేయండి. పిల్లలకైతే ఇబ్బంది లేకుండా పర్సనల్ కేర్ తీసుకొని చేస్తాను.
బ్రామెక్సైన్ మార్కెట్లో ఎందుకు దొరకట్లేదు సార్? 10 కోట్ల మంది వెళ్ళి తలా 10 బాటిల్ అంటే 100 కోట్ల బాటిల్ వాడు ఎక్కడ ప్రొడక్షన్ చేస్తాడు సార్ వారం రోజుల్లో? అందుకే దొరకట్లా. ఒక్కొక్కళ్ళు 10, 20 కావాలి కదా. అందరు వెళ్ళిపోయి పడిపోతే ఎక్కడి నుంచి చేస్తాడు పాపం అతను మటుకు. ముందు ముందు వస్తాయి. ఇంకా మిగతా కంపెనీలు ఈ కాంబినేషన్ తయారు చేస్తున్నాయి కదా, ఈ కాంబినేషన్ తయారు చేసే వాళ్ళు కూడా ప్యూర్ బ్రామెక్సైన్ ప్రొడక్షన్ చేయడం కూడా మొదలెడతారు. ఎందుకంటే ఆల్రెడీ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఆ మిక్సర్లో, ఆ బ్లెండర్లో 3 కలిపి బాటిలింగ్ చేస్తారు. ముందు ముందు డిమాండ్ పెరిగింది కాబట్టి మార్కెట్ ఎవడో వదులుకోలేడు కదండి. కాబట్టి ప్రతి వాళ్ళు, ఫైజర్ కానీ ఇప్కా కానీ ప్రతి వాళ్ళు ప్రొడక్షన్ ర్యాంపప్ చేస్తారు కాంబినేషన్లు. ఇప్పుడు ఎందుకంటే మన ప్రతి మెడికల్ షాప్లో కాంబినేషన్లు అయితే టక్కని తీసేస్తున్నారు కదా. ఇప్పుడు దీని డిమాండ్ పెరిగిపోయింది కాబట్టి వాళ్ళు ఏది డిమాండ్ ఉంటే దాన్నే అమ్ముతారు సార్. కాకపోతే ఆ కరెక్షన్ చేసుకోవడానికి, కొత్త స్టాక్ రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ప్యూర్ బ్రామెక్సైన్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. కాబట్టి జస్ట్ కొంచెం పేషెన్సీ వెయిట్ చేయండి. ప్రతి కంపెనీ బ్రామెక్సైన్ ప్యూరు అతి త్వరలో వచ్చేస్తాయి. వాళ్ళ మార్కెట్ వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు ఏది డిమాండ్ ఉంటే దాన్నే ప్రొడక్షన్ చేస్తారు. దానికి కొత్త మళ్ళీ ప్లాంట్లు పెట్టాల్సిన పని కూడా లేదు. ఈ కాంబినేషన్లు చేసే వాళ్ళంతా కూడా ఆ 2 కాంబినేషన్లు కలపటం ఆపేస్తారు అంతే. కొంచెం ఆ చేంజ్ వచ్చే వరకు కూడా ఓన్లీ ఇప్పుడు ఎప్కా మీదో లేకపోతే ఇంకో 1-2 బ్రాండ్లు ఉన్నాయి, వాళ్ళ మీద ఓవర్లోడ్ ఉంది. ప్లస్ మెడికల్ షాప్కి మళ్ళీ వెళ్తే దొరకవేమో అని చెప్పి వాడి దగ్గర ఎంత స్టాక్ ఉంటే అంత, మెడికల్ షాపుల వాళ్ళ దగ్గర ఎంత స్టాక్ ఉంటే అంత ఒకళ్ళే పట్టుకుపోతున్నారు. అదొక ప్రాబ్లం. ఎందుకంటే మన ఇండియాలో ప్యానిక్ బయింగ్ అది మన జీవితంలో భాగం కదా, దానివల్ల ప్రాబ్లం వస్తుంది. హౌ టు ఇంక్రీజ్ ఇమ్యూనిటీ విత్ హెర్బ్స్. సార్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కరోనాకి సంబంధమే లేదు సార్. అవన్నీ ఫాల్స్ థియరీలు. మీకు వచ్చిన మ్యూటేషన్ బట్టి ఏ ట్రీట్మెంట్ చెయ్యాలా అనేదే తప్ప ఇమ్యూనిటీ ముందు నుంచి డెవలప్ చేసుకుంటేనో ఏం డెవలప్ చేసుకునేది ఏమి ఉండదండి. రోజు తిండే తింటాం. అవసరమైన వాటిని బాడీ వాడుకుంటుంది, మిగతా వాటిని డిస్పోజ్ చేసి అవతల పడేస్తుంది. ఇమ్యూనిటీ అని చెప్పి మీరు ప్రోటీన్ ఎక్కువ తిన్నారనుకోండి, ఆ ప్రోటీన్ మళ్ళీ లివర్ ఎక్సెస్ ప్రోటీన్ మొత్తాన్ని గ్లూకోజ్ కింద మార్చి అవతల పడేస్తుంది. మీకు ఎంత అవసరమో అంతే లివర్ ఉంచుకుంటుంది. లివరు నాకంటే పెద్ద కెమికల్ ఇంజనీరు, పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ అది. లివర్ కోట్ల కాంపౌండ్లు చేసేస్తుంది. దేని నుంచి దేని కిందైనా మార్చగలిగే శక్తి లివర్కు ఉంది. అదో పెద్ద కెమికల్ ఇంజనీర్, కెమికల్ ఫ్యాక్టరీ అది లివర్. మా ఫేవరెట్ అన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు ఏం తీసుకున్నా ఉపయోగపడే అంతవరకే ఉంచుతుంది తప్ప మిగతాదంతా తీసుకెళ్ళి కిడ్నీ దగ్గర పడేసి బయట పడేస్తుంది. ఎక్సెస్ మొత్తాన్ని వేరే వాటి కింద అవసరం ఉంటే కన్వర్ట్ చేసుకుంటుంది, లేకపోతే తీసి కిడ్నీ దగ్గర డిస్పోజ్ చేసేస్తుంది. కాబట్టి ఈ తింటే మనకు నెక్స్ట్ 10 సంవత్సరాల పాటు మనకు ఇబ్బంది ఉండదు అనుకోవడం అంత కళ. ఆ రోజు ఇచ్చిందే దాని లిమిట్ డోసు ఎంతవరకు మన బ్లడ్లో ఉండటానికి ఎలవబులో అంతవరకు ఉంచుకొని మిగతా మొత్తాన్ని తీసి బయట వేసేస్తుంది. కిడ్నీ ఫిల్టర్ చేసి అవతల పడేస్తుంది. కాబట్టి ముందు నుంచి ఏవో పెంచుకుంటే ఇమ్యూనిటీ పెరిగిపోద్ది, అది రాగానే మనం సూపర్ ఫైటర్ అనుకుంటాం అనేది కళ. మరి మెంతులు తినమంటున్నారు కదండి అంటే మెంతులు ఇమ్యూనిటీ కాదు, ఇన్హిబిటర్. మన బ్లడ్లో ఆల్వేస్ రెమ్డెసివిర్ సర్క్యులేట్ చేసి ఉంటున్నట్టు లెక్క. అది ఇన్హిబిటర్, నాట్ ఇమ్యూనిటీ. మళ్ళీ అదే క్వశ్చన్, బ్రామెక్సైన్ మార్కెట్లో ఎందుకు దొరకటం లేదు? ఎప్కా కంపెనీ కాంటాక్ట్ ప్లేస్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళ హెడ్ ఆఫీస్ ఈమెయిల్ అన్నీ వస్తాయండి. వాళ్ళకి తగులుకోండి. నాకు తగులుకునేది ఏదో ఆల్టర్నేటివ్ అని ఎప్కా వాళ్ళకో లేకపోతే ఫైజర్ వాళ్ళకో మీరు కాంబినేషన్లు ఎందుకు ప్రొడక్షన్ చేస్తున్నారు, ప్యూర్ ప్రొడక్షన్ చేసి మాకు తొందరగా బ్రామెక్సైన్ ప్యూర్ పంపించండి అని చెప్పి ఈ బ్రామెక్సైన్ దగ్గుమందులు తయారు చేసే కంపెనీలు అన్నిటికీ మెయిల్లు, ఫోన్లు తగులుకోండి. ఆటోమేటిక్గా వాళ్ళే ప్రొడక్షన్ వేస్తారు. మల్లిక్ గారు నమస్తే అండి. గత 20 రోజుల నుంచి మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను. మేము మధ్యప్రదేశ్లో ఉన్నామండి. మెంతులు తాగుతున్నాం. రోజు కొంచెం గుండె దడగా ఉంటుంది. HDL కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కారణం అదే అంటారా?
సార్ మెంతులు తాగితే హెచ్డిఎల్ పెరుగుద్ది కానీ హెచ్డిఎల్ తగ్గదు సార్. మెంతులు తాగితే ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్లు ఇవి పోతాయి బయటికి. హెచ్డిఎల్ ఇంప్రూవ్ అవుతుంది తప్ప తగ్గదు. 4 పిల్లర్స్ మీనింగ్: మెంతులు, బ్రామెక్సైన్, కలోంజి, దానిమ్మ తొక్కల జ్యూస్. ఈ 4 మన ప్రోటోకాల్లో 4 పిల్లర్స్. ఓకే, ప్రివెన్షన్ ట్రీట్మెంట్ ఏం లేదు. గేటు కాడ కాపలా పెట్టండి అని చెప్తున్నా. దొంగ వచ్చే అవకాశం ఉంది, గేటు కాడ కాపలా పెట్టండి. కాకపోతే ఫస్ట్ గేటు కాడ కాపలా బ్రామెక్సైన్ ఎక్కువ రోజులు కాపలా ఉంచలేం. అది మ్యూకస్ మెంబ్రేన్ మళ్ళీ ఎక్కువ రోజులు, మరి 2-3 నెలలు వాడితే మ్యూకస్ మెంబ్రేన్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆ గార్డ్ని ఎక్కువసేపు పెట్టలేము. రెండోది వరాక్సిలియం ఇండికం, లివర్ ప్రొటెక్టివ్ కూడా ఉంది కాబట్టి వరాక్సిలియం ఇండియం ప్రొఫ్లాక్ ముందు జాగ్రత్తగా వాడుకోవచ్చు. వరాక్సిలియం ఇండికంలోనే బైకాలిన్, చైరిజిన్ ఉంటుంది కాబట్టి 3CL ప్రో కింద కూడా ఉపయోగపడుతుంది. ఇంకా బెస్ట్ ఏంటంటే నాన్ డయాబెటిక్ అయితే డైలీ 1 స్పూన్ తేనె కూడా తీసుకోండి. అది కూడా మంచి 3CL ప్రో ఇన్హిబిటర్. తేనె కూడా, హనీ డైలీ 1 స్పూన్ తీసుకోండి. అట్లాగే కొర్స్టైన్, ఉల్లిపొర నుంచి తీసే కొర్స్టైన్ సప్లిమెంట్స్. అట్లాగే దాంట్లోనే ఇప్పుడు రెస్పిరాల్ అనేది బెస్ట్ ఉంది. కొర్స్టైన్ ప్లస్ బ్రామిలిన్ అంట. బ్రామిలిన్ ఏంటంటే ఆల్రెడీ లంగ్ మీద ఏమన్నా ఉంటే క్లీన్ చేస్తుంది కాబట్టి బ్రామిలిన్, కొర్స్టైన్ ప్లస్ దాంట్లో ల్యూకోరైస్ అని ఉంటుంది. ఈ 3 కాంబినేషన్తో రెస్పిరాల్ ఉంటుంది. మిగతా మామూలు అదర్ బ్రాండ్స్లో కూడా కొర్స్టైన్ ప్లస్ బ్రామిలిన్ కూడా ఉన్నాయి. హార్ట్ పేషెంట్లు మటుకు ల్యూకోరైస్ ఎంకరేజ్ చేయకండి. బీపీ, హైపర్ టెన్షన్ పేషెంట్లు మటుకు ఓన్లీ కొర్స్టైన్ ప్లస్ బ్రామిలిన్ సప్లిమెంట్సే తీసుకోండి. 300 mg పర్ డే సరిపోతుంది. ఇన్ఫెక్ట్ అయితే మటుకు 1000 mg దాకా తీసుకోవాల్సి వస్తుంది కొర్స్టైన్ వరకు. లేదు అంటే గోంగూర పూలు, హిబిస్కస్ సెప్టారిఫా, అవి కూడా ప్రివెంటివ్గా వాడుకోవచ్చు. సార్ బ్రామెక్సైన్ టాబ్లెట్ డోస్ చెప్తారా? మనిషి అడల్ట్ డైలీ 16 mg తీసుకోవచ్చండి బ్రామెక్సైన్. చిన్నపిల్లలు అయితే 8 mg అలౌ చేస్తున్నాం. బెస్ట్ 5 to 14 years ఓల్డ్ మటుకు 8 mg పర్ డే. అడల్ట్స్ అయితే 16 mg పర్ డే. మీకు 4 mg దొరికితే 4 సార్లు వేసుకోండి, 8 mg దొరికితే 2 సార్లు వేసుకోండి. సిరప్లు కూడా అంతే. 4 mg 5 ml 4 mg అని ఉందంటే 5 ml 4 సార్లు వేసుకోండి. అదే 5 ml 8 mg అని ఉందనుకోండి, రోజుకి 5 ml కాదు 5 ml 2 సార్లు వేసుకున్నా పర్లా. లేదంటే 2.5 ml అంటే ఎంత, 4 mg వస్తుంది కదా, 4 times 2.5 ml వేసుకున్నా పర్లేదు. డైలీ 16 mg బ్రామెక్సైన్, అది క్లియర్. సార్ మా మదర్కి టుడే పాజిటివ్ వచ్చింది, షుగర్ ఉంది. మీరు చెప్పినట్టే మెంతులు వాడటం స్టార్ట్ చేశా కానీ నీరసంగా ఉంది. సార్ ఆమెకి కరోనా వచ్చిందని భయం వేసి అన్నం తినట్లేదు. అన్నం తినకుండా అటు షుగర్ మాత్రలు వేసి ఇటు మెంతులు వేసి ఉన్న షుగర్ని డిస్పోజ్ చేస్తే నీరసమే వస్తుంది. ఆమెకి కొంచెం దగ్గరుండి ముద్దలు కలిపి అన్నం పెట్టండి. అప్పటికి ప్రాబ్లం వస్తే కొంచెం షుగర్ మాత్రలు డోసు డాక్టర్ని సంప్రదించి కొంచెం డోస్ అడ్జస్ట్ చేయండి, తగ్గించండి. శ్రీవల్లి చల్ల, సార్ ఎక్స్ట్రాక్ట్ కాంపోనెంట్స్తో క్యాప్సూల్ చేస్తున్నారని చెప్పారు, అవి ఎలా ఆర్డర్ చేయాలి? మేడం అది నా పర్సనల్, నా ఫ్యామిలీ కోసం నేను చేయించుకుంటున్నా, అది నిజమే. కానీ ఇప్పుడు మీరు అమెజాన్లో కొనుక్కునే రెస్పిరాలు 3200 కదా, దాన్ని నేను 500 రూపాయలకి నేను ఇచ్చినా కూడా అదిగో మళ్ళీ బిజినెస్ మొదలెట్టాడు దీనికోసం ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి అసలు ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. బోల్డ్ మంది రెడీగా ఉన్నారు బండ్లు వేయటానికి. కాబట్టి ఏంటంటే అది నేను బయటికి ఇవ్వలేను, దయచేసి అర్థం చేసుకోండి. బయటికి ఇచ్చాను అంటే బిజినెస్ మొదలెట్టాడు అని చెప్పి మొదలెడతారు, అసలు కాన్సెప్ట్ డైవర్ట్ అయిపోతుంది.
కెన్ వీ టేక్ స్టీమింగ్ ఫర్ ఫస్ట్ వీక్ ఆఫ్ పాజిటివ్ ఆర్ యాజ్ ప్రివెంటివ్ మెజర్? సార్ ఫస్ట్ వీక్లో మటుకు ఎట్టి పరిస్థితుల్లో స్టీమ్ పెట్టుకోమాకండి, అప్పర్ లోబ్లో ఉన్నది లోయర్ లోబ్లోకి వెళ్ళిపోతుందని చెప్పి క్లినికల్ స్టడీస్ వస్తున్నాయి. కాబట్టి ఆల్రెడీ పైన లోబులే ఖరాబ్ అవ్వకుండా మొత్తం మనకి లంగ్స్లో 5 లోబ్స్ ఉంటాయి. ఫస్ట్ అప్పర్ లోబ్లో ఉండి తర్వాత మెల్లగా లోయర్ లోబ్లోకి తిరుగుతుంది. కానీ క్లియరెన్స్ మటుకు లోయర్ లోబ్లో స్టార్ట్ అయ్యి అప్పర్ లోబ్లోకి వస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడైతే స్టీమ్ ఫస్ట్ వీక్లో తీసుకుంటారో లోయర్ లోబ్ కూడా ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే స్టీమ్ని అనవసరంగా మిస్యూజ్ చేయకండి. ఓకే, సెకండ్ వీక్లో మీకు మరీ ఇబ్బందిగా ఉంటే సెకండ్ వీక్లో, ఎందుకంటే అప్పటికి వైరస్ లోడ్ ఎంత పెరిగిపోవాలో అంత పెరిగిపోయి ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత అప్పర్ లోబ్ లేదు, లోయర్ లోబ్ లేదు. సెకండ్ వీక్ తర్వాత స్టీమ్ వాడుకోండి తప్ప ఫస్ట్ వీక్లో మటుకు ఎట్టి పరిస్థితుల్లో స్టీమ్ మటుకు వాడద్దు. సార్ ముందు జాగ్రత్తగా మెంతులు ఒక్కటే వాడవచ్చా? సార్ మెంతులే కాదు, పర్స్టైన్ సప్లిమెంట్స్, గోంగూర పువ్వులు కూడా వాడుకోవచ్చు అని చెప్పారు. నా ప్రీవియస్లోకి వెళ్తే వాటి లింకులు కూడా ఉంటాయి, తీసుకోండి. మై ఫాదర్ డిమెన్షియా అండ్ హార్ట్ పేషెంట్ సార్, మీ ప్రోటోకాల్ కంప్లీట్గా వాడచ్చా? సాగే టీ ఒక్కటే వద్దన్నారు. సాగే మటుకు కొంచెం ఈ పెరాలసిస్ పేషెంట్లకి డిమెన్షియా వాళ్ళకి మటుకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, ట్రుజువోన్ అని చెప్పి. కాబట్టి వాళ్ళ మటుకు మిగతా అన్నీ వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సార్ కెన్ యూ గివ్ బెస్ట్ స్టాండర్డ్ ప్రిస్క్రిప్షన్ ఫర్ దిస్ కోవిడ్? సార్ ఇప్పుడు 100 సార్లు ఫేస్బుక్లో రీపోస్ట్ చేసి అలసిపోయాము సార్. ఒక్కసారి బ్యాక్ రోల్ చేయండి, అన్నీ దొరుకుతాయి. బ్రామెక్సైన్ ఆర్ బ్రామెక్సైన్ హైడ్రోక్లోరైడ్ ఒకటేనా? సార్ బ్రామెక్సైన్ కెమికల్ కాంపౌండ్, జనరల్గా టాబ్లెట్స్ చేసేటప్పుడు హైడ్రోక్లోరైడ్స్ పెడతారు, రెండు ఒకటే. శశిధర్ ఎంకే, నాకు బ్యాక్ పెయిన్ 4 days బ్యాక్ పెయిన్, ఐ టెస్టెడ్ నెగిటివ్, వై బ్యాక్ పెయిన్? రెమ్డెసివిర్లు, స్టెరాయిడ్లు, అదిగాక 14 రోజులు రెస్ట్ ఉండటం వల్ల ఉంటాయి సార్. కొంచెం బయటకు మూమెంట్ అవ్వండి, కొంచెం వాకింగ్ ఇవన్నీ చేయండి. అట్లాగే ఈ నువ్వులు, అవిసెలు, ఆల్మండు, డిశ్చార్జ్ మెడికేషను మేము పెద్దగా ఏం చెప్పట్లేదండి. నువ్వులు, అవిసెలు, ఒక 8 బాదం పప్పులు, 4 వాల్నట్లు ఆల్రెడీ కంటిన్యూషన్గానే ఉంటుంది, అది ఇంకో నెల కంటిన్యూ చేయండి, సరిపడ ప్రోటీన్ వస్తుంది. ఫిష్ తీసుకోండి. మటన్ చాలా లిమిటెడ్గా తీసుకోండి. ఫారం కోళ్ళు అయితే మటుకు ఆ స్కిన్ తీసేసి తీసుకోండి అని చెప్పి చెప్తున్నాం డిశ్చార్జ్కి. అది కూడా విపరీతంగా ఏం తీసుకోవద్దు, కొంచెం ఎనర్జీ కోసం లైట్గా తీసుకోండి. వీక్లీ ఒకసారి అట్లా సెట్ అయిపోద్ది. కొంచెం వాకింగ్ ఎక్సర్సైజ్లు అవి చేయండి.